అహ్మదాబాద్ వేదికగా చివరి టీ20లో భారత ఆటగాళ్ల దూకుడు అంపైర్ కెమెరామ్యాన్లకు ముప్పు తెచ్చిపెట్టింది. 9వ ఓవర్లో సంజు శాంసన్ బలంగా కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ ను బౌలర్ డొనోవన్ పెరేరా ఆపే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతడి చేతిని తాకి ఆ తర్వాత ఫీల్డ్ అంపైర్ రోహన్ పండిట్ మోకాలికి బలంగా తాకింది. నొప్పితో విలవిలాడిన అంపైర్ కాసేపు కింద పడుకుండిపోయాడు. చికిత్స అనంతరం కుదురుకొని విధులు కొనసాగించాడు. ఆ తర్వాత బోస్ వేసిన 13వ ఓవర్లో హార్దిక్ పాండ్యా కొట్టిన సిక్సర్ కు బంతి బౌండర్ అవతల విధుల్లో ఉన్న కెమెరామ్యాన్ కు తాకింది. నొప్పి తగ్గడానికి అతను ఐస్ గడ్డలు వాడాల్సి వచ్చింది. ఇక మ్యాచ్ అనంతరం కెమెరామ్యాన్ దగ్గరికి వెళ్లి హార్దిక్ పాండ్యా విచారించి హక్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే కరెక్ట్ టైంలో టీమిండియా ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియా అతి బలంగా తయారైంది. ఒక సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా వారంతా బ్యాటింగ్ బౌలింగ్ లో అదరగొడుతున్నారు. ఇండియా టూర్ లో భాగంగా సఫారీ జట్టు టెస్టుల్లో 2-0తో కైవసం చేసుకున్న పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రం టీమిండియా తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోయింది. సీనియర్ల మెరుపులతో వన్డే సిరీస్ ను చేజిక్కించుకున్న భారత్ కుర్రాళ్లు అదరగొట్టడంతో టీ20 సిరీస్ పైచేయి సాధించింది. ఇక నిన్న అహ్మదాబాద్ లో సిరీస్ ఫలితాన్ని తెచ్చే చివరి టీ20లో భారత్ అదరగొట్టిందనే చెప్పాలి. బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ సునామీ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్లు అందించిన మంచి స్టార్ట్ తో ఈ ఇద్దరు తమ ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించి సౌత్ ఆఫ్రికా ముందు భారీ టార్గెట్ ను ఉంచారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి టీమిండియా తరపున 2వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడుగా నిలిచాడు. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా 10 ఓవర్లు ఈజీగా గెలిచేలా కనిపించిన భారత బౌలర్లు పుంజుకొని ఒక్కసారిగా వికెట్ల పతనాన్ని శాసించారు. బుమ్రా కీలకమైన వికెట్ డికాక్ ను కాటన్ బౌల్డ్ చేస్తే ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి దక్షిణాఫ్రికా 201 పరుగులు చేసింది 8 వికెట్ల నష్టానికి. దీంతో 30 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.